మరి ఎంతమంది కాపాడుతూ ఉన్నారు మీరు మీ బిడ్డల్ని? కళ్ళ ముందే బిడ్డలు మరణిస్తూ ఉంటే ఏం చేయలేని పరిస్థితి. కళ్ళ ముందే బిడ్డలు మరణిస్తూ ఉంటే ఏం చేయలేని పరిస్థితి. చాలామంది రోధిస్తూ ఉంటారు, ఏమని? అయ్యో నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా అని. వాడికి తిప్పి చూస్తే 16-17 ఏళ్ళు కూడా ఉండవు చనిపోయిన వాడికి, అవునా కాదా? తిప్పి చూస్తే వాడికి 16-17 సంవత్సరాలు ఉండవు, లేదా 25 సంవత్సరాలు ఉండవు, లేదా 30 సంవత్సరాలు ఉండవు. అయ్యో నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయని ఈ యొక్క 50 ఏళ్ళ తండ్రి 60 ఏళ్ళ తండ్రి ఏడుస్తూ ఉంటాడు. తీసుకెళ్ళేదేదో నన్ను తీసుకెళ్తే బాగుండేది కదా, పోయేదేది నేను పోతే బాగుండేది కదా, నాకు 60-70 సంవత్సరాలు ఉన్నాయి, వాడికి ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి కదా, వాడు ఎవరుడే కదా, వాడు ఇంకా జీవించే కాలాలు అనేకమైన ఉన్నాయి కదా, వాడు అప్పుడే పోవాలా అని ఏడుస్తూ ఉంటారు. కానీ వాడు పోకముందే వాడి యొక్క జీవితాన్ని సరైన మార్గం నడిపించాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారంటే నా సమాజంలో